దళారీ వ్యవస్థ సహా అవినీతిని నిర్మూలిస్తామని ప్రకటించిన పురపాలక శాఖ ఆ దిశగా మరిన్ని చర్యలు చేపడుతోంది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా అన్నింటినీ ఆన్లైన్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు హెచ్ఎండీఏలో ఆన్లైన్ సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ నూతన విధానం ద్వారా లేఅవుట్, భవన నిర్మాణం, భూ బదలాయింపు అనుమతులు అందిస్తామని, ఆయన దస్త్రాలు ఏ స్థితిలో ఉన్నాయో తెలిపేందుకు సేవలు పొందే వారికి SMS ద్వారా సమాచారం అందిస్తామని వెల్లడించారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని కేటీఆర్ వివరించారు. 30 రోజుల్లో ఏ నగర పంచాయతీ అయినా, ఏ మున్సిపాలిటీ అయినా, జిహెచ్ఎంసీ అయినా, హెచ్ఎండిఏ అయినా ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే అన్ని కూడా ఎస్ చెప్పాలన్న గ్యారెంటీ ఇదేమీ లేదు. లోటుపాట్లున్నా, ఇబ్బందులున్నా నో చెప్పే అధికారం సహజంగానే కమిషనర్ గారికి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నాకు అన్యాయం జరిగింది, ఉద్దేశపూర్వకంగా నా పర్మిషన్కి మరి ఇవ్వలేదు మీరు అని చెప్పి భావించినట్టయితే వెంటనే గవర్నమెంట్కి మీరు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్క పైసా కూడా ఎక్కడా కూడా అవినీతికి తావివ్వకుండా, ఒక పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా నేరుగా అనుమతులు ఇవ్వడం అనేది ఈరోజు హెచ్ఎండిఏలో ఇది ప్రారంభమైంది. తొందరలోనే జిహెచ్ఎంసీలో ప్రారంభించబోతా ఉన్నాం. జూన్ నెల చివరికల్లా రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లతో సహా అంతటా కూడా ఈ వ్యవస్థను తప్పకుండా తీసుకొని వస్తాం. ప్రజల భాగస్వామ్యాన్ని పాలనలో పెంచే దిశగా జిహెచ్ఎంసీలో మొదటగా ఏరియా కమిటీలు, వార్డు కమిటీలు కూడా వేస్తా ఉన్నాం. తదనంతరం అన్ని కార్పొరేషన్లు కూడా చేయాలనే ఆలోచన కూడా ఉంది.